ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సంక్షేమ పథకాల హామీ మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,000 మందికి 10,191 కోట్ల రూపాయలు ఒకేసారి జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ సూపర్ 6 సంక్షేమ హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు గాను 10,191 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇది గత ప్రభుత్వం కంటే 24,65,000 మంది విద్యార్థులకు అదనంగా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో కుటుంబానికి ఒకరికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగిందని, అక్షరాస్యతను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ఒక తెనాలి నియోజకవర్గంలో 22,383 మందికి 32,7,45,000 రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో 12,157 మందికి, తెనాలి మండలంలో 6,748 మందికి, కొల్లిపర మండలంలో 4,409 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లో నగదు జమ చేయడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నికలకు ముందు సహజంగానే ప్రజలకి ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాల ద్వారా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రత్యేకంగా వారి భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళికతోటి ఆలోచించిన కార్యక్రమం తల్లికి వందనం. ఇది చాలామంది అసాధ్యం అన్నారు. కేవలం మా ప్రభుత్వమే చేయగలుగుతుందని గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రగల్భాలు పలుకుతూ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ఒక సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సమీక్షించినప్పుడల్లా ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అయినా కానీ ఊహించని పరిణామాలు చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాలో అనుకున్న రీతిలో మనం చేసుకోలేని పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ 6లో మనం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలనే తపన మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆలోచించి రూపొందించిన ఆ ఎన్నికల ముందు చేసిన ప్రణాళిక ఈరోజు రెండోది ప్రధానంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకురాగలిగాం. దీపావళి రోజున సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిది ఉచిత గ్యాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి వాళ్ళ గృహాలకు 3 సిలిండర్ల చొప్పున కార్యక్రమం ప్రారంభించి మొదటి విడతలో 97 లక్షలు, ఈ రెండో విడతలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే దాదాపు 95 లక్షల మంది బుకింగ్ చేసుకుని ఉపయోగించుకున్నారు. తల్లికి వందనం ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు ఒకేసారి 10,191 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇందులో మీ అందరికీ బాగా తెలుసు, 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు తల్లుల ఖాతాలోకి, 2,000 రూపాయలు పాఠశాల మరియు అక్కడ బిడ్డలకి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికి కోసం ఈ కార్యక్రమం రూపొందించాం. అంటే గతంతో పోలిస్తే 24,65,000 మందికి అదనంగా ఈసారి తల్లికి వందనం ద్వారా మనం విద్యార్థులకు, తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది సుమారు 3,265 కోట్ల రూపాయలు అదనంగా భారమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వం ప్రతి సందర్భంలో కుటుంబానికి ఒక బిడ్డకే ఇచ్చేది, కానీ ఇచ్చిన మాట మేరకు కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా, ఈ పథకం ద్వారా నిధులు వర్తిస్తాయనేది చాలా స్పష్టంగా అప్పుడు చెప్పాం. అంటే దీని వెనక ఏంటంటే బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడి స్కూల్ డ్రాప్అవుట్లు కాకూడదు మొట్టమొదటిది. ఎందుకంటే మన భారతదేశంలో మనం పోలిస్తే మనం 32 కోట్ల రూపాయలు, 7,45,000 రూపాయలు అందిస్తున్నాం. సో అనేక సందర్భాల్లో నేను ఇదే చెప్తా ఉన్నాను, అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా చూసుకుంటూ ఎంతో బాధ్యతగా బరువైన
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా డెఫినెట్గా మన ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు తోడుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. లోకేష్ గారు కూడా చాలా దీని గురించి లోతుగా కసరత్తు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.